ఏంటమ్మా ఫస్ట్ మనకి ఏంటంటే వస్త్ర చిత్రకళ విద్యమే అంటే ఇందులో 3 టాపిక్స్. ఎన్ని టాపిక్స్? 3 టాపిక్స్. ఈ 3 టాపిక్స్ ఏంటంటే 4 టాపిక్స్ మొత్తము. కాకపోతే మనం చేసింది 3 టాపిక్స్. మనం మిషన్ ఎంబ్రాయిడరీ చేయలేదు. ఆ విషయం ఆల్రెడీ చెప్పండి. మిషన్ ఎంబ్రాయిడరీ అక్కడ రావలేపులు లేదు కాబట్టి చేయలేదని చెప్పండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ 20 రకాల కుట్లు ప్రతి రోజున ఎన్ని నేర్చుకోవాలంట? 2 నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మగ్గం వర్క్ లో ఎన్ని రకాల స్టిచెస్ ఉన్నాయి? 20 రోజుల్లో నేర్చుకోవాలి. ఎన్ని రోజుల్లో? 20 రోజుల్లో నేర్చుకోవాలి. తర్వాత ఏముంది? ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఏముంది? ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బేసిక్ స్టిచెస్ ఎన్ని? 20 రకాలు. ఇంకో టాపిక్ ఉంది, 4వది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనము ఎన్ని కుట్టాలట? బేసిక్ స్టిచెస్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలి? 2 రోజుల్లో. తర్వాత ఆల్ ఓవర్ వర్క్ ఏది? చేతులు 2. ఒకటి ఆల్ ఓవర్ వర్క్ అంట, ఒకటి బార్డర్ వర్క్ అంట. ఎన్ని కుట్టాలట చేతులు? 2. కుట్టారా మరి? ఓకే, కుట్టిన వాళ్ళు ఓకే. ఆల్ ఓవర్ వర్క్ అంటే ఎన్ని రోజులు చేయాలట? 4 రోజులు. బార్డర్ వర్క్ అంటే ఎన్ని రోజులు చేయాలట? 2 రోజులు. నెక్స్ట్ వెనక పార్ట్ ఆల్ ఓవర్ వర్క్ అంటే ఎన్ని రోజులు చేయాలట? 5 రోజులు. మామూలు బార్డర్ అయితే 2 రోజులు. తర్వాత ముందుగాలకి ఎన్ని? ఆల్ ఓవర్ అయితే 2 రోజులు. బార్డర్ వర్క్ అంటే మనకు ఒక్క రోజులో సరిపోతుంది. అయినా కానీ మనం ఫస్ట్ స్టార్టింగ్ లో మాత్రం పెట్టకూడదు, స్లోగా కుడతాం కాబట్టి మనకు అది సరిపోతుంది. తర్వాత బేసిక్స్ ఇచ్చేసి ఖచ్చితంగా 2 రోజులు కుట్టాలి. మీరు ఒకవేళ నేర్పించిన ఫ్యూచర్ లో మీరు ఇన్స్టిట్యూట్ పెట్టారనుకోండి, లేదా మీ ఊళ్ళోనే 4-5 తీసుకొచ్చుకొని నేర్పించుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ మెథడ్ లో వాళ్ళని నేర్పించాలి. అర్థమైందా? ఏంటి ముచ్చట? ఏంటి ఏమా ఏంటి? మెటీరియల్ చూడండి ఒకసారి. ఇవేంటి? ఇదేంటి? ఓకే. నెక్స్ట్ ఇవి ఇలా థ్రెడ్స్ వస్తాయి. తింపలు మీకు ఇచ్చాను కదా, దారాలు వాడుకోవాలి. కావాల్సిన హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కి ఓన్లీ కావాల్సిన హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ మాత్రమే. దేనికి? హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ మాత్రం కావాల్సిన మెటీరియల్. ఇక్కడ వచ్చేసి మగ్గం కావాల్సిన మెటీరియల్ మీకు ఆల్రెడీ నేను చూపించాను. మగ్గం కావాల్సిన మెటీరియల్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు మగ్గం కుట్టడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేసి అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ మీకు ఫస్ట్ ఏం కావాలి? జరీ దారాలు, తర్వాత సిల్క్ దారాలు. ఓకేనా? జరీ థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్. తర్వాత కావాలి ఫ్రేమ్ కావాలి, తర్వాత క్లాత్ కావాలి. క్లాత్ కావాలా? క్లాత్ కావాలి. తర్వాత కట్టర్ కావాలి. తర్వాత కావాల్సిన దారాలు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ కావాలి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ డ్రాప్ కుందన్స్, రౌండ్ కుందన్స్, కుందన్లో ఒకే రకము కానీ సైజులు, షేప్స్ అనేక. ఓకేనా? జరీ దారాల్లో మనకు చాలా కలర్స్ దొరుకుతాయి. జర్దోసిలో కూడా చాలా కలర్స్ దొరుకుతాయి. జర్దోసిలో 2 రకాలు, ఒకటి చిన్న జర్దోసి, ఒకటి పెద్ద జర్దోసి. ఓకేనా? మీరు వాడింది చిన్న జర్దోసి, పెద్ద జర్దోసి చూడలేదు కూడా మీరు. ఓకేనా? నెక్స్ట్ మగ్గాలు మనకి ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఇదే మగ్గము, ఇదే మగ్గము, దీని రేట్ ఎంత? 500. దీని రేట్ ఎంత? 1500. దీని రేట్ ఎంత? 2000 నుంచి 3000. క్లారిటీ? అడిగినా వచ్చినా రాస్తారు కదా. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి కావాల్సిన మెటీరియల్. ఆల్రెడీ మీకు క్వశ్చన్ వచ్చింది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి మనకేం కావాలా? ఫ్యాబ్రిక్ పెయింట్స్ కావాలి. పిల్లలు ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కావాలి. ఫస్ట్ రింగ్ కావాలా? బ్రష్లు కావాలి. జరుపుతున్నారు లేదంటే నెక్స్ట్ బెంచ్ లో కూర్చోండి. రింగ్ కావాలి, బ్రష్లు కావాలి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కావాలి. మొన్న పెయింటింగ్స్ తెచ్చుకోండి అని అంటే ఏం చేశారు? వాటర్ పెయింటింగ్ తెచ్చుకున్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీకు బాటిల్ పెయింట్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అని ఉంటుంది. ఇవి పెద్ద బాటిల్స్ లలో కూడా దొరుకుతాయి. అయితే మీకు బ్రష్లు వచ్చేసి మీరు వాడినే 2 రకాలు. కాకపోతే మనకు 16 రకాలు ఉంటాయి. 16 ఉంటాయి. ప్రతి ఒక్క దానికి కూడా నెంబర్స్ ఉంటాయి. నెంబర్ అడుగుతారు, బ్రష్ నెంబర్ ఎంత అడుగుతారు. సన్న బ్రౌన్ బ్రష్ చూసారా? అది 3 సున్నాలతో స్టార్ట్ అయ్యి 3 సున్నాలు, 2 సున్నాలు, 0, 1, 2, 3, 4, 5, 12 వరకు ఉంటాయి నెంబర్.
ఎక్కడి వరకు ఉంటాయి? 12 వరకు ఉంటాయి. ఫ్లాట్ బ్రష్ వచ్చేసి ఫ్లాట్ బ్రష్ కాదు, ప్రతి బ్రష్ వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 1 నుండి 12 వరకు ఉంటాయి నంబర్లు. 1 2 3 4 5 6 7 సైజ్ కొద్ది పెరిగిన కొద్ది ఏమైతుంది? సైజ్ పెరిగిన కొద్ది నంబర్ చేంజ్ అవుతా ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా? రౌండ్ బ్రష్ నంబర్ స్టార్టింగ్ ఎంత? 0 ఓకేనా? తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకేనా? రౌండ్ బ్రష్ 12 వరకు సైజెస్ పట్టు ఉంటాయి. ఇందులో మనకు 16 రకాల బ్రషెస్ ఉంటాయి. మనం వాడిన మాత్రం 2. సో 16 రకాల బ్రషెస్ ఉంటాయి. కోమ్ బ్రష్ ఇంకా యాంకిల్ బ్రష్ అన్నీ ఉంటాయి. కాకపోతే మేము వాడిన మాత్రము రౌండ్ బ్రష్ ఫ్లాట్ 2 మాత్రమే వాడాలి. ఓకేనా? ఓకేనా? నంబర్స్ ఏంటి? 3 నంబర్ 4 నంబర్ వాడాలి. 3 నంబర్ 4 నంబర్ 5 6 నంబర్ దాకా వాడాలి. కొంతమంది బ్రష్ పెద్దగా ఉంటాయి, కొంతమంది సన్నగా ఉంటాయి. లేవా? అందులో ఏవేవి ఎక్కువ వాడారు? 4 3 4 5. అమ్మ పిల్లల్ని సైలెన్స్ కూర్చోనా, అలర్ట్ చేయదు. సరేనా? చెప్పక వీళ్ళ క్లాస్ చెప్తాను. తర్వాత బ్రషెస్ ఐడియా ఉంది కదా, మీరు వాడేది నంబర్స్ అయితే చెప్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, 6 నుండి స్టార్ట్ చేస్తే 8 వరకు ఉన్నాయి. 6 మళ్ళీ ఎట్లున్నాయి నంబర్లు? 4 కూడా ఉంటుంది. 4 తర్వాత 6 తర్వాత 8 తర్వాత 10 తర్వాత 11 తర్వాత 14 18 వరకు ఉంటాయి. గుర్తుంది కదా? ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి పెద్ద బాటిల్లలో కూడా దొరుకుతాయి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఓకే కదా? నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ. నేను మీకు చెప్పలేదు, చెప్పానా? మిషన్ ఎంబ్రాయిడరీ నేను మిషన్ ఎంబ్రాయిడరీ మీకు చెప్పలేదు. కాకపోతే ఇది వచ్చేసి మీకు అందరి దగ్గర మిషన్ అనేది ఉంటదమ్మా, దాదాపులలో. దీనిపైన కూడా ఎంబ్రాయిడింగ్ అనేది చేయొచ్చు. కాకపోతే అంత ఫాస్ట్ గా ఉండదు. దీన్ని కొంచెం ఇలా లోపల సెటిల్ చేంజ్ చేసుకున్నట్టయితే మీకు ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఆటోమేటిక్ ఏమైంది ఇది మనకు ఆటోమేటిక్ గా దొరుకుద్ది. మన బయట కూడా ఇది దొరుకుతుంది. 1 లక్ష నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్ మిషన్స్ అంటున్నాం. కంప్యూటర్ మిషన్స్ మన ఫోన్ లానే ఉంటది. పెన్ డ్రైవ్ పెట్టేసుకొని మన ఫోన్ లో డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ కూడా సెలెక్షన్ చేసుకొని ఆ మెజర్మెంట్స్ ఇస్తే అవే కొడుతుంది. ఊరికే దాని 30 రూపాయలు పెట్టుకోవాలి. సేమ్ ఇదే మెథడ్. ఇదైతే ఇళ్లలో చేసుకోవచ్చు. పెద్ద పెద్ద గార్మెంట్స్ లలో మనకు ఇప్పుడు ఎంబ్రాయిడరీ శారీస్ కొనుక్కుంటాం కదా బయట, ఆ శారీస్ అన్ని ఇలాంటి మిషన్స్ పైన చేస్తారు. మొత్తం శారీ ఉంటది అనమాట. అయితే దీంట్లో ఏంటంటే ఇదేమో మనకి ఇంట్లో వాడడానికి పనిచేస్తారు కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది ఒక పాట్ ఉంది చూసారా, ఒక్క పాట్ మిషన్ కూడా దొరుకుతుంది. దాని వేల వచ్చేసి 3 లక్షల నుంచి 4 లక్షలు ఉంటది. ఇక ఇది ఎన్నైతే మీరు పెంచుకుంటారు. ఇది 2 దొరుకుతుంది, 3 దొరుకుతుంది, 4 దొరుకుతుంది, 5 దొరుకుతుంది, 6 దొరుకుతుంది. సెట్లు ఉన్నాయి చూసారా, ఇది 2 ఇంటి ఉంటుంది, 3 ఇంటి మిషన్ ఉంటుంది, 4 ఇంటి మిషన్ ఉంటుంది, 5 ఇంటి మిషన్ ఉంటుంది. అట్లా చాలా మిషన్స్ ఉంటాయి. అలా ఎన్నైతే మిషన్స్ పెరుగుతాయో అన్ని లక్షలు పెరుగుతాయి అన్నమాట. అర్థమైందా? ఒక మిషన్ వచ్చేసి 3 లక్షల నుండి 10 లక్షల మధ్యలో ఉంటుంది. దీనితోనే వర్క్ స్పీడ్ గా అయిపోతే ఒకేసారి అయిపోతుంది అనమాట. రోజులో కొన్ని వందల శారీస్ కూడా మనం డిజైన్ చేయొచ్చు. దీనివల్ల ప్రాఫిట్ ఉంటుంది. కాకపోతే ఇది ఎప్పుడు మనము పెద్ద కంపెనీ పెట్టాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఎవరి పిల్లలు మనం సైలెంట్ చేయడమా, మనం పెద్ద కంపెనీ లాగా పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనికి మనం లోన్ పెట్టి తీసుకోవచ్చు. ముద్ర స్కీమ్స్ అట్లాంటి స్కీమ్స్ వస్తాయి కదా, అప్పుడు పెట్టి అంటే అక్కడ వెంటనే లోన్ అనేది ఇవ్వరు. మీరు చేసే పనిని బట్టి మీకు ఎంతవరకు వర్క్ వచ్చింది, మీకు ఎంతవరకు స్కిల్ ఉంది అని చూసి మీకు లోన్ అయితే ఇస్తారు. తర్వాత ఈ మిషన్ వచ్చేసి మనకి ఈ మిషన్ సేమ్, కాకపోతే ఇదేమో నార్మల్ తొక్కుతూ పనిచేస్తుంది, లేదా వెనకాల మనము మోటార్ బిగించుకుంటే పనిచేస్తుంది. కానీ ఇది మాత్రము కరెంట్ మిషన్ అనమాట, ఓన్లీ కరెంట్ తోనే పనిచేస్తుంది. కాకపోతే దీంట్లో 3 టైప్స్ వస్తాయి, దీంట్లో మాత్రం 14 టైప్స్ వస్తాయి. మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, లెంత్ ఉంటుంది, మనము అడ్జస్టర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే నంబర్ మనం చేంజ్ చేసుకుంటామో ఆ నంబర్ మీద సెట్ చేసుకొని ఇది మనం ఆపరేటింగ్ చేసుకుంటే దీంతో మనం ఇంట్లో వరకు హ్యాండ్ అది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే చేసుకోవచ్చు. ఇది సేమ్, కాకపోతే ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. ఓకేనా? ఇది దాదాపు మనకు ఖచ్చితంగా ఆఫీస్ లో ఉండాలి. నెక్స్ట్ బ్యాచ్ ఖచ్చితంగా తెప్పిస్తారు. మీ బ్యాచ్ వస్తాను, మీ బ్యాచ్ రాలేదు. నెక్స్ట్ టైం నేను చెప్పాను కానీ మీ బ్యాచ్ తీసుకోలేదు. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకుంటారు. దీనిపైన నేర్పిస్తాం. మనం మామూలుగా ప్రతి ఇన్స్టిట్యూట్ లో మిషన్ ఉన్నాయి, ఇక్కడ మాత్రమే లేవు. ఇక్కడ ఈ మిషన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా?
అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఇక్కడ ట్రేసింగ్ విధానం అంటే మీకు రేపు ఖచ్చితంగా ట్రేస్ పేపర్ పైన గీయడం అనేది ఖచ్చితంగా వస్తుంది. అర్థమైందా? ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తుంది. మీరు ట్రేస్ పేపర్ రూల్ ఉంటుంది అక్కడ మీరు ఏం చేయండి, కట్ చేసుకొని దాన్ని 12 కానీ లేదా 15 ఇంచెస్ ఒక వెడల్పు కట్ చేసుకొని దాన్ని చేసామని చేసుకోండి. అర్థమైందా? రూల్ ఉంది కదమ్మా, ఆ రూల్ ఏం చేయండి అంటే 15 సెంటీమీటర్స్ పెట్టేసి 15 ఇంచుగా పెట్టేసి కట్ చేయండి. ఇట్లా పెద్దగా వస్తుంది కదా, పెద్దగా వచ్చిన తర్వాత మధ్యలో ఫోల్డ్ చేయండి. చెప్పింది అర్థమవుతుందా? మధ్యలో ఫోల్డ్ చేసి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత కట్ చేసిన ఇంకో పీస్ ఉంటుంది కదా, దాన్ని సెంటర్ ఫోల్డ్ చేసి దాని మీద బ్యాక్ వేసేసుకోండి. బ్యాక్ ఎలా వేయాలి మేడం మాకు తెలియదు కదా అంటే నో ప్రాబ్లం. బ్యాక్ ఎలా వేయాలంటే ఆల్రెడీ మీరు క్లాత్ పైన గీస్తున్నారా, మళ్ళీ నేను ఒకసారి బోర్డు పైన కూడా అది గీసి చూపిస్తాను, నో ప్రాబ్లమ్. అది వేసి ఏం చేస్తారంటే ఏం లేదు, ఇలా ఫోల్డ్ చేస్తారు కదమ్మా, ఇలా ఫోల్డ్ చేస్తారు. ఓకే, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు పెట్టుకున్నప్పుడు ఇక్కడ 3 ఇంచులు పెట్టుకుంటారు కదా, 3 ఇంచులు పెట్టుకొని తర్వాత కిందికి 5 ఇంచులు వదుకొని ఇక్కడ 3 ఇంచులు పెట్టుకుంటారు అంటే పెద్ద వేతనం ఇలా తీస్తారు కదా, ఇది ఒకటే పక్కకు తీసుకోవాలి. ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఏం చేయాలి, ఇలా తీసుకోవాలి. అర్థమైనా? ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ భుజం 3 ఇంచులు పెట్టి చంక 6 ఇంచులు పెట్టేసి ఇలా తీసుకోవాలి. డ్రెస్ పేపర్ పైన సగం పాటు తీసుకోవాలి. మనం బ్లౌజ్ పైన ఫుల్ గా తీసుకున్నాం కదా, బ్లౌజ్ పైన ఫుల్ గా తీసుకున్నాం కానీ ఇప్పుడు మడత పెడతాం కదా, ఏం చేయాలి, పాటు తీసుకొని మీకు నచ్చిన డిజైన్ తీసుకోండి. నచ్చిన డిజైన్ గీసి ఏం చేయాలంటే హోల్స్ చేయాలి. హోల్స్ చేసి అక్కడ క్లాత్ బిగించి ఉంటుంది కదా, ఆ క్లాత్ పైన ఏం చేయాలి, ట్రేస్ పేపర్ మాకు టర్పెంటాయిల్ అంటే బ్లాక్ పౌడర్ అంటే అన్ని ఉంటాయేమో, అస్సలు కంగారు పడద్దు. తీసుకొని నిదానమే 1 అవర్ ఉంటుంది, 1 అవర్ 100 నిమిషాలు టైం ఉంటుంది, గంటన్నర టైం ఉంటుంది. ఆ 1 అవర్ లో ఏం చేయాలా, ట్రేస్ పేపర్ తీసుకొని మంచిగా హోల్స్ మంచి డిజైన్ వేసుకోండి. ఇటువైపు అటువైపు సమానం వస్తుంది. మంచిగా హోల్స్ చేయండి. గుడ్డు పిల్లలు ఉంటాయి అక్కడే బాక్స్ ల సూళ్ళ బాక్స్ లో గుడ్డు పిల్లలు ఉంటే గుడ్డు పిల్లలు తీసుకున్న మాట ప్రతి ఒక్కరు గుర్తు రావాలి మీకు. అప్పుడు ఎవరికైతే ఏ ఐటమ్ వస్తుందో అది ఖచ్చితంగా నా మాట గుర్తు రావాలి. గుండు పిల్లతోని వేసేసుకొని ఆ పేపర్ పట్టుకొని, పేపర్ ఎవరు పట్టుకోవడానికి రాదు, ఏం చేయాలి, గుండు పిల్లలతోని క్లాత్ గుండు పిల్లలు పెట్టాలి. పెట్టి డ్రెస్సింగ్ వేసుకోవాలి. అర్థమైందా? అయ్యా నేను ఒక్కదాన్ని ఎట్లా వేసుకుంటాను మేడం అంటే ఇంట్లో ఒక్కదాన్ని ఉంటావు కదా అని అంటారు. అర్థమైందా? ప్రాక్టికల్ అనేది చిన్నగా చేస్తావమ్మా, ఖచ్చితంగా 15 ఇంచులు వేయాలని చెప్తున్నా కదా, చిన్నగా చేస్తావు. టైం ఉన్నా లేకపోయినా డిజైన్ మాత్రం వేయాలి. బోర్డర్ అయ్యి టైం 1 అవర్ చేస్తావా అమ్మాయి పని? ఏం లేదు లేట్ కూడా ఎందుకు చేస్తారు, చెయ్యొద్దనే చెప్తున్నా నేను. గంటన్నర ఆగమాగం చేయకూడదు, నిదానం చేయాలి. మీరు చేసే ప్రవర్తన మంచిగా నీట్గా వేసినట్టయితే మీకు అలా అనిపిస్తారు ఆ చేస్తాను కదా. నువ్వు ఒకవేళ మంచిగా కొలతలు వేసి ఆ సూదులతో చూస్తావా, నీట్గా చూస్తావా అంటే ఈమెకు వచ్చు అని అర్థమైతే నీకు మొత్తం గిన్నె ఉంటాగా నీకు మంటలే చెప్తారు. ఎందుకంటే నువ్వు చేస్తుందన్న నమ్మకం వాళ్ళకి కలగాలి. నువ్వు ఆగమాగం చేసి తప్పు చేస్తే పోతుంది. అర్థమైందా? ఆగమాగం చేయకూడదు, కొంచెం చేసినా మంచిది. నీకు వచ్చు అన్న విషయం వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైందా? దానివల్ల తర్వాత విషయం ఇక ఎంత వీలైతే అంతవరకు. అర్థమైంది కదా? డ్రెస్సింగ్ విధానం ఫస్ట్ నచ్చిన డిజైన్ ని డ్రెస్సింగ్ గీసుకోవాలి. గీసుకొని సూదులతోని రంధ్రా చేసుకొని మనం డ్రెస్సింగ్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ అన్ని చేశారు, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. డ్రెస్సింగ్ విధానం కూడా కంపల్సరీ వస్తుంది. దీనికి ఏమేమి పౌడర్లు కలుపుతారు, ఎల్లో పౌడర్ కూడా ఉంటుంది. ఓకేనా? ఎల్లో పౌడర్ కూడా ఉంటుంది, బ్లూ కూడా ఉంటుంది. కాకపోతే మనం వాడేది మాత్రం బ్లాక్ అండ్ వైట్ పౌడర్. ఏం వాడతారు దీనికి, కిరోసిన్ అండ్ టర్పెంటైల్ వాడతారు. కాకపోతే ఇప్పుడు కిరోసిన్ దొరకట్లేదు కాబట్టి టర్పెంటైల్ వాడతారు. ఓకేనా? ఆరిపోయే ఆయిల్స్ ఏ ఆయిల్ వేసినా కానీ మనకు ఖచ్చితంగా ప్రింట్ వస్తుంది. మంచి నూనె వచ్చినా ప్రింట్ వస్తుంది అని మనకు అవుతుంది. ఆరిపోయే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ పెట్టారు కదా, వాటర్ వచ్చిందా లేదా, కాబట్టి ఖచ్చితంగా వస్తుంది, నో ప్రాబ్లం. కావాల్సిన కొలతలతో ట్రేసింగ్ పేపర్ ని పెన్సిల్ తో స్కేల్ తో రబ్బర్ అవన్నీ కావాల్సిన వస్తువులు ఏం కావాలి, ట్రేసింగ్ పేపర్, పెన్సిల్,
ట్రేసింగ్ పేపర్, పెన్సిల్, స్కేల్, రబ్బర్, బ్లాక్ వైట్ పౌడర్, కావాల్సిన వస్తువులు. ఫస్ట్ ట్రేసింగ్ చేసే విధానం ఏంటో ముందుగా కావాల్సిన కొలతలు డిజైన్ గా తీసుకోవాలి. చదివి రాసారు. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్తున్నామేనండి. కావాల్సిన కొలతలు తీసుకొని తర్వాత ఏం చేయాలట? డిజైన్ పెట్టుకోవాలట. డిజైన్ తీసుకొని గుడ్డు చూస్తారు అందరూ పెట్టుకొని 4 సైడ్ పెట్టుకోండి. పెట్టుకొని ఏం చేయాలి? ఓకేనా? కొంచెం స్పీడ్ గా చెప్తానమ్మా. తర్వాత ఈ స్టిచెస్ అన్ని అందరూ చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. రన్నింగ్ స్టిచ్, బ్యాక్ స్టిచ్, చైన్ స్టిచ్, సాటిన్ స్టిచ్, ఫ్లాట్ స్టిచ్, కాస్ట్లీ కుట్లు, క్రోచింగ్ స్టిచ్, లూప్ స్టిచ్, లేడీ స్టిచ్, బటన్ స్టిచ్, బ్లాక్ స్టిచ్, ఫిష్ బోన్ స్టిచ్, ఓపెన్ చైన్, ఓపెన్ చైన్, హై స్టిచ్, గుడి గుడి ఫ్రెంచ్ నాట్ స్టిచ్, డబుల్ నాట్ స్టిచ్, బులియన్ నాట్ స్టిచ్, గ్రాస్ స్టిచ్, చైన్ స్టిచ్, ఎప్పుడు పోవాలి? సమాన దూరాలు తెలుసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఒక గుట్టుకు మధ్యలో మరొక గుట్టు, ఒక గుట్టుకు మధ్యలో అందరు కుడతారు కదా? అందరు కుడతారు కదా? డిజైన్ చూసారా? ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కాడగుట్టు జర్దోసితో. కాడగుట్టు జర్దోసితో. సాటిన్ స్టిచ్ కిందికి పైకి ఒకలా ఉంది, అట్లా పువ్వు వేసుకోవాలి. ఓకేనా? మంచి మంచి కలర్స్ దారాలు తీసుకోండి. దారాలు పుష్కలంగా ఉన్నాయి, నో ప్రాబ్లము. తీసుకుంటే ఏమంటారు? ఇవ్వడం కొడితే మేడం ఏముండదు, మంచిగా కావాల్సిన తీసేసుకోండి. ఎడమ వైపు ఒకసారి, కుడి వైపు ఒకసారి, కుడి వైపు ఒకసారి, వైపు కుడి వైపు. చూసారా? ఇలాంటి పువ్వులు వేసుకోవాలి. ఇంత వేస్తే మీకు మార్కులు ఇస్తారు. ఓకేనా? ఇంత ఇది ఫ్లాట్ స్టిచ్ మనకు మగ్గంలో కూడా ఉంటుంది. మనం లాగి పట్టు కుడతాం కదా, లోడింగ్ లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి కుడతారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఇలా క్రాస్ లో వేస్తాం కదమ్మా, లోడింగ్ చేసాను, లోడింగ్ క్రాస్ లో చేసాను కదా, అదేం చేయాలంట? ఎడమ వైపు ఒకసారి, కుడి వైపు ఒకసారి. నెక్స్ట్ కాస్మెటిక్ స్టిచ్. ఇది కూడా మనకు మగ్గంలో ఉంటది ఖచ్చితంగా. గొలుసు వేసి వెనక్కి లాగాలి. ఇది కూడా గొలుసు వేసి వెనక్కి లాగాలన్నమాట. ఇట్లా వస్తుంది. ఇదంతా గొలుసు వేసి వెనక్కి లాగాలి. కాస్మెటిక్ స్టిచ్ మగ్గంలో కుడతా ఉంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంటే వెనక్కి వేస్తూ లాగాలి, వెనక్కి వేస్తూ లాగాలి, వెనక్కి వేస్తూ లాగాలి. గొలుసు వేయాలి, లాగాలి, గొలుసు వేయాలి, లాగాలి. ఇదంతా కూడా ఓకేనా? నెక్స్ట్ ఏమిటో ఫస్ట్ ఏం చేయాలంటే టాకాలు వేసుకోవాలట. ఇది కాదులేదు. ఫస్ట్ ఏం చేయాలి? టాకాలు వేసుకొని థ్రెడ్ పని చేయాలి. ఎవరికైనా రాదా? ఎవరికి సరిపోదు. ఓకేనా? ఏ పువ్వు వేసుకోండి, మంచిగా వేసుకోండి, మంచి మంచి దారాలు పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? ఖచ్చితంగా ఫ్లవర్స్ ఇలానే ఉండాలి. రేపు కుట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బ్యాక్ స్టిచ్ ని లూప్ వదులుతూ కుట్టాలి. ఒకవేళ లూప్ స్టిచ్ లో జర్దోసి వేసుకుంటామంటే ఈ ప్రతి లూప్ ఒక జర్దోసి కట్ చేసుకుని కుట్టాలి. అర్థమవుతుందా? చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తాను. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేసేది ఉందా? బటన్ హోల్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఉందా? లేదు మేడం. బటన్ హోల్ స్టిచ్. నెక్స్ట్ బ్లాంకెట్ స్టిచ్. ఇదేంటి? ఫిష్ బోన్. చూడండి అమ్మా, ఇక్కడ గీతలు ఎలా వచ్చాయో. ఫిష్ బోన్ కి ఫ్లాట్స్ లాంటి తేడా. దీనికి వెనకాల అడ్డం గీతలు వస్తాయి, దానికేమో ఇటువైపు అటువైపు వస్తాయి. ఓకేనా? ఇదే గుర్తు. పెద్ద స్టిచ్ మగ్గంలో కూడా ఉంది, చూసారా? పెద్ద స్టిచ్ మగ్గంలో కూడా ఉంది. నెక్స్ట్ ఏంటి? ఓపెన్ చైన్ కి టాకా.
ఇదేంటి ముడికుట్టు, అలా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా అన్నా ఇలా 3 వేసుకోండి, ఇలా అయితే 1 వేసుకోండి, లేదంటే ఇలా వేసుకోండి. కానీ వీలైనంత వరకు తక్కువ వేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే మేడం తక్కువ వేసుకోవడానికి కింద చేసిన అనుకో మార్కులు లేదు, కనీసం 1 అవర్ టైం 70 మార్కులు కాబట్టి అరిచే అంత ఉండాలి. మరి కింద చేసిన మార్కులు ఉండదు. రేగుట్టు డబుల్ నాట్స్ చేయలేదమ్మా. అడ్డంగా సూది తీసుకొని ఒకసారి ఇటు తీయాలి, మళ్ళీ ఒకసారి ఇటు తీయాలి. అంటే బ్రెడ్ పాస్ అయ్యింది. అర్థమైందా? చాలా మంది కుట్టిరా కుడితే ఓకే, కుట్టకపోతే ప్రాబ్లం. కుట్ట వాళ్ళు ఇవాళ నైట్ నేర్చుకోండి. ఓకేనా? సూదికి దారం తిప్పడం, సూదికి దారం తిప్పాలి. ఎట్లా వస్తుంది? కుట్టి ఇట్లా వస్తుంది. దీని మగ్గంలో కూడా కుట్టాల్సి. చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో? దీన్ని రోజ్ వర్క్ అంటే రోజ్ నాట్ అని కూడా అంటారు. రోజ్ నాట్ అంటే ఇదే కుట్టాలి, బులియన్ నాట్ అంటే ఇదే కుట్టాలి, కాజా అంటే ఇదే కుట్టాలి. అడిగే పేర్లు వేరు ఉంటాయి కానీ కుట్టు మాత్రం అదే. అర్థమైందా? బులియన్ నాట్, రోజ్ స్ప్రింగ్ కుట్ట అంటే కూడా ఇదే. మళ్ళీ రెడ్ గా స్ప్రింగ్ కుట్టు కుట్టాలంటే కూడా ఇదే. నెక్స్ట్ ఏముంది? ఇలా ఆకులు వేసుకోండి. ఇలాంటి వరకు ఇలా అన్న వేసుకోండి, బాగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే గొలుసు కుట్టు. ఇగో సూదులు నంబర్ చూసారా? నంబర్స్ ఇదెంత? 15, 22, 24, 26, 28. దేనికి? ముడి కుట్టు వేయడానికి ఉపయోగిస్తారు, పెద్ద సూదులు. కానీ మీరు వాడే సూదులు ఏంటి? 9, 8, 6 నంబరు, 9 నంబరు, 8 నంబరు. ఒకటి ఇక్కడ ఇందాక ఏం చెప్పానమ్మా? ఇందాక బ్రష్లు ఉన్నాయి కదా, ఏమున్నాయి? బ్రషెస్ ఉన్నాయి కదా. ఈ బ్రష్లు ఏమైందనంటే అమ్మా ఒకసారి బ్యాగ్ లా కొంచెం బేబీకి అది అద్దలిస్తారు గణేశ్వరి గణేశ్వరి ఫోకస్ బాగా. ఏమైందమ్మా? బ్రష్లకైతే మనకు సైజ్ పెరిగిన కొద్ది ఏమైతుంది? నెంబర్ పెరుగుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. నంబర్ తక్కువ ఉంటే సైజ్ పెద్దగా ఉంటుంది. సైజ్ పెరిగిన నంబర్ పెరిగిన కొద్ది సైజ్ తగ్గుతుంది. అర్థమైందా? ఇక్కడ ఎంత ఉందమ్మా? చిన్న తగ్గింది. నంబర్ ఎంత ఉంది? చిన్న ఈ నంబర్ ఎంత? 18. నంబర్ చిన్నది, సైజ్ పెద్దది. ఇక్కడ నంబర్ పెద్దది, అర్థమైందా? సూదుల ముందు దీనికి డిఫరెంట్. అది గుర్తుపెట్టుకోండి. వాటర్ వర్క్ అంటే ఇదే. గొలుసు కుట్టండి, ఇలా కుట్టాలి. నేను కుట్టాను, నేను వేసుకునేటప్పుడు ఇది కూడా కుట్టాను. ఇదేమో మనం దీంతో వేయడం, మనం డ్రాయింగ్ వేసుకోవడం, ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. మీకు డ్రాయింగ్ బాగా డౌట్ ఉండొచ్చు, ఏం పర్లేదు. ఏంటి మనకి ఏదన్నా సైజెస్ కావాలంటే మీకు గ్రూప్ ఉందిగా, గ్రూప్లో నేను పెడతాను. అది యాస్టిస్ ప్రింట్అవుట్ తీసుకొని డ్రెస్ పేపర్ కింద ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని గీసుకొని డిజైన్స్ వేసుకొని సరిపోద్ది. కస్టమర్ ఏ డిజైన్ అడిగినా దాన్ని స్క్రీన్ షాట్ తీసేసి నాకు పంపించండి. దాన్ని నేను మీకు దాన్ని సెట్ చేసి పంపిస్తాను. పంపిస్తే మీరు అది ప్రింట్అవుట్ తీసేసుకొని వేసుకోవచ్చు. అర్థమైందా? మీకు ఏ డిజైన్ కావాలన్నా కానీ, లేదా కస్టమర్స్కి ఏ డిజైన్ కావాలని ఖచ్చితంగా ఏం చేస్తా? పంపిస్తాను. అంటే వెంటనే పంపించకపోయినా కనీసము పంపిస్తాను, 1-2 రోజుల్లో ఖచ్చితంగా పంపిస్తాను. కానీ నా ఇంట పడాలి మీరు. మేడం 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 అవసరం ఎవరికి? అవతల ఎవరికైనా ఎన్నో పనులు ఉంటాయి. ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా అవసరం మనది కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా అడిగి 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 నేర్చుకోవాలి. మనకు ఖచ్చితంగా ఏదైనా అవసరం అయితే అడగమా? ఇదేంటి? రౌండ్ మిర్రర్, ఇదేమో సాటిన్. ఈ మిర్రర్ లో కూడా ఒకటి ఇది కాడా కుట్టుది, ఇదేమో లోడ్ వర్క్ది, ఇదేమో గొలుసు కుట్టుది, ఇదేమో సాటిన్ కుట్టుది. ఇందులో మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మిర్రర్ కి మనకి ఇంతకు ముందు మనం అన్ని కూడా కుట్టాం కదా. ప్రతి ఒక్క కుట్టు ఏదైతే ఇప్పటి వరకు 19 కుట్లు కుట్టామో ఆ 19 కుట్లు కూడా మిర్రర్ చుట్టూ కూడా కుట్టారు. ఇక్కడ మిర్రర్ కుట్టు బటన్ హోల్ కుట్టు వచ్చింది. ఇక్కడ మిర్రర్ కుట్టే మళ్ళా అదేంటి బ్లాంకెట్స్ ఇచ్చి కుట్టారు. కాడా కుట్టు కుట్టచ్చు, తర్వాత లేజీ కుట్టచ్చు. ఇది లేజీ. తర్వాత ముడి వేసుకుంటూ కూడా లవంగ కుట్టు ఉంటుంది కదా, కొంచెం లవంగ ముడి వేసుకుంటూ కూడా కుట్టచ్చు. లవంగ కుట్టు ఇదంతా కూడా లవంగ కుట్టే ముడి వేసుకుంటూ. మళ్ళీ మనము రోజు బులియన్ నాటు ఉంది కదా, బులియన్ నాటు
ఆ బులియన్ నట్ కూడా ఇట్లా వేసుకోవచ్చు. మిర్రర్ కుట్టిన తర్వాత బటన్ హోల్ కుట్టు కుట్టచ్చు, ఫెదర్ కుట్టు కుట్టచ్చు, ప్రతి ఒక్క కుట్టు దాని చుట్టూ వేసుకోవాలి. ఒకవేళ ఫర్ సపోజ్ ఆమె ఎవరైనా వచ్చింది అనుకోండి, ఆమె ఏమడుగుద్ది రౌండ్ మిర్రర్ లేజీ డేసి మిర్రర్ కుట్టమని అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? మిర్రర్ కుట్టుకోవాలి. మిర్రర్ కుట్టేసుకొని ఏం చేయాలి? తర్వాత చుట్టూరు లేజీ డేస్ వేసుకోవాలి. అర్థమైందా? ఒకవేళ గొలుసు కుట్టాను, గొలుసు కుట్టేసుకొని దాని చుట్టూ గొలుసు కుట్టేసుకోవాలి. ఫెదర్ కుట్టాను అనుకో, మిర్రర్ వేసుకొని దాని చుట్టూ ఫెదర్. అర్థమైందా? అందరూ ఓకే క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మగ్గం వర్క్. మగ్గం వర్క్ లో ఏంటంటే గొలుసుల రకాలు ఇవన్నీ కూడా చక్కగా అసలు చూసారా? ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటంటే గొలుసు కుట్లో రకాలు. జరీ దారంతో గొలుసు అడుగుతారండి. జరీ దారంతో గొలుసు, జరీ దారంతో డబల్ చైన్, తర్వాత క్రాస్ చైన్, తర్వాత జిగ్జాగ్ ఇవన్నీ కుట్టినే కుట్టలే కదా. తర్వాత ఇదేంటి ఇక్కడ ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్. ఇక్కడ చూడండి అమ్మా, మగ్గంకి కావాల్సిన మెటీరియల్ ఏటా ఏముంది? ఫస్ట్ మగ్గం, ఇవన్నీ మీరు చూసారా లేదా? చూసినాం మేడం. అర్థమైందా? ఇవన్నీ మీరు చూసినా కదా? చూసినాం మేడం. కదా? ఓకే, ఇవన్నీ అర్థమే కదా? ఇవన్నీ మీరు చూసినా కదా? చూసినాం. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? గుడ్. గొలుసు కుట్టుతో ఎన్ని రకాలు కుట్టచ్చు అని అంటే, మీకు ఒకవేళ జరీ థ్రెడ్ తో గొలుసు కుట్టు కుట్టండి అని ఇస్తే ఇలా ఫస్ట్ బాక్స్ వేసుకోవాలి. ఎప్పుడు